ఎస్వీ న్యూస్ కి స్వాగతం. గవర్నమెంట్ హాస్పిటల్ నందు అల్పాహార వితరణ చేయడం జరిగింది. సుమారు 100 మంది పేషెంట్లకు వారి అటెండర్లకు అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కి చార్టర్ ప్రెసిడెంట్ కందాల పాపిరెడ్డి, డాక్టర్ ఆర్ వీరబ్రహ్మం, డాక్టర్ సూర్యకుమార్, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బి ప్రకాష్ రావు, సెక్రటరీ ఎన్ సూర్యచంద్రరావు, డిసిఎన్ రామ్మోహన్ రావు, వై యాదగిరి రెడ్డి, గుండ్లపల్లి నారాయణ, కె రమేష్, బి రమేష్, డి సత్యనారాయణ, ఏ వెంకటేశ్వర్లు, కెఎల్ఎన్ రెడ్డి, ఏ కృష్ణమూర్తి మరియు లయన్స్ సభ్యులు, నవ్య క్లబ్ సభ్యులు ఎన్ రమాదేవి, వై రఘునమ్మ, డి పద్మజ సభ్యులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ లో వృద్ధులకు పండ్ల పంపిణీ కూడా చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కు గోన వెంకటేశ్వరరావు వారి కుటుంబం, వి సునీల్ రావు వారి కుటుంబం పాల్గొని వృద్ధులకు భోజనం పంపిణీ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎన్ రామ్మోహన్ రావు, వై యాదగిరి రెడ్డి, చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. అసలు చేయాల్సింది అది గత సంవత్సరం చాలా విజయవంతంగా సుమారుగా 150 రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లో తెలియదు పేషెంట్ల యొక్క అటెండెంట్ పేషెంట్ల పక్కన ఉండేటువంటి వాళ్ళకి అల్పాహారం పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ప్రకాష్ రావు గారు అధ్యక్షులైన తర్వాత ప్రతి సోమవారం కూడా పేషెంట్ల యొక్క అటెండెంట్లకి అల్పాహారం పెడదామన్న నిర్ణయం తీసుకున్నారు. అది చాలా గొప్ప నిర్ణయం. గత 2 వారాల నుంచి కూడా అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాం. ఇక నుంచి రెగ్యులర్గా ఇది రెగ్యులేట్ అవుతుందనేసి మీ అందరికీ తెలుపుకుంటూ మీల్స్ ఆన్ వీల్స్ అన్నటువంటి కార్యక్రమం ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో, నల్గొండలో అయితే దాదాపుగా 800 రోజుల నుంచి అంటే 3 ఏళ్ల నుంచి జరుగుతున్నారు. ఇక్కడ మన దగ్గర ప్రతి సోమవారం జరుగుతుంది అని చెప్పడానికి ఆనందిస్తూ ఈ అవకాశం కల్పించిన బాధ్యతకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల్, నవ్య లయన్స్ క్లబ్ నకరేకల్ వారు చేసే సేవా కార్యక్రమాల్లో ఈరోజు నకరేకల్ ప్రేమని హెల్త్ సెంటర్ నుండి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుండి పేషెంట్లకు మరియు పేదవారికి అందరికీ అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. తల్లిదండ్రులకు సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్లు అని యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఆ మాట ప్రకారంగా ఇప్పుడు తల్లిదండ్రులకు సేవ చేయాలంటే వాళ్ళు లేరు, మా తండ్రి గారు లేరు, మా తల్లి గారు లేరు. మరి ఎలా అన్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఇలా ఎవరైతే వృద్ధాప్యంలో ఉంటారో వృద్ధులను లేవియా కాండంలో రాయబడింది. ఆ మాట 19:10 అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, మరి దేవుడు ఆశీర్వదించాలంటే పరదేశులను అంటే ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఒక దగ్గర నివాసం ఉంటున్న పరదేశులను, తర్వాత తల్లిదండ్రులు లేనటువంటి బీదలను, లేక మరి కుమారులకు కుమార్తెలకు దూరంగా ఉంటున్నటువంటి వృద్ధులను జ్ఞాపకం చేసుకోవాలని 32వ వచనంలో కూడా చెప్తాడు. లేవియా కాండము 19:32వ వచనం ప్రకారంగా తల నెరిసిన వారి ఎదుట లేచి ముసలివాని ముఖమును గణపరిచిన ఎడల
లేక ఘనపరిచి నీ దేవునికి భయపడినట్టు. నువ్వు దేవునికి భయపడుతున్నావు అంటే అర్థం ఏంటంటే ఈ తల నెరిసిన వారిని, వృద్ధులను మంచిగా చూసుకుంటే వారు దేవునికి భయపడుతున్నట్లు. అలా బైబిల్ గ్రంథంలో చెప్పిన మాటలు. యేసు ప్రభువారు కూడా మన అందరి కొరకు కలవరి శిలువలో రక్తాన్ని చెందించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇలా ఒకరోజు యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 25వ అధ్యాయం 8వ వచనం 39వ వచనం ఇలా 40వ వచనం ఈ వచనాల్లో రాశారు. 40వ వచనంలో చూస్తే ఏముందంటే ఏమని చెప్తున్నాడు? మిక్కిలి అలుపులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి అన్నాడు. అంటే వీళ్లకు ఆహారం ఇచ్చినా, వస్త్రాలు ఇచ్చినా, లేక పండ్లు ఇచ్చినా అది యేసు ప్రభుకి ఇచ్చినట్లుగా అని బైబిల్ చెప్పాడు. మీకు ఇచ్చినట్లు మీకు ఇస్తే యేసు ప్రభుకి ఇచ్చినట్లే. కాబట్టి మీకు చేసే ఏదైనా చిన్నదే ఇది ఏర్పాటు చేసి ఇలా మైలు చెప్పి ప్రార్థన చేసి వెళ్తాం. ప్రేమగల తండ్రి, ఇలా బైబిల్ గ్రంథాన్ని ప్రకటించడానికి ముఖ్యంగా వృద్ధులను, తండ్రి తల్లి సమానులైనటువంటి వీరిని ఈ లయన్స్ క్లబ్ వారు ఎంతో ప్రేమతో చేరదీసి ఇలా వారికి ప్రతి ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. మీరే ఈ సంస్థను దీవించండి. వీరితో పాటు మేము కూడా పాలు పొందే కృప ఇచ్చారు, ఆశీర్వదించండి. మీరే ఈ పనులను పవిత్రపరిచి వారికి కావలసిన మంచి ఆరోగ్యము, కాపుదల దయచేయండి. ఎవరెవరు ఏ రోజు ఏ సమయమున ఏ విధంగా పంచారో అందరికీ బహుమానం, ఆశీర్వాదం దయచేస్తారని నమ్ముతూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.